నేను ఈ ఖర్చుతో కూడింది కాదు, ఖర్చు లేనటువంటి పనులు ఉన్నాయి. నేను అసెంబ్లీలో చెప్తా ఉంటాను, మీకు మంచి పేరు వస్తుంది, ఖర్చు లేని పనులు ముందు జాగ్రత్త చేయండి. ఇబ్బంది ప్రజలు ఎక్కడ ఇబ్బంది జరుగుతుందో అక్కడ అధికారులు బాగా అలర్ట్ చేయండి. మొన్న ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళాను నేను. ఆర్టీసీ బస్ స్టాండ్లో నిలబడలే, అంత వాసన భయంకరం, ఎంత ప్రజాపాలన చెప్తున్నా ఉపయోగం ఉండదు అని చెప్పాను. అట్లే విద్యారంగం ఉంది, టీచర్స్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి, చేస్తున్నారా లేదా చేయించాలి, అది అధికారుల పని. టీచర్స్ కూడా సొంతగానే వాళ్ళు తల్లిదండ్రులాగా ఫీల్ అయ్యి తమ పిల్లలు దాన్ని ఎలా చదివించుకుంటారో ఆ పిల్లలను అలా చదివించాలి. అదే పద్ధతిలో ఎక్సైజ్ ఉంది, ఎక్సైజ్లో డ్రగ్స్ అనేది పెద్ద భయంకరమైనటువంటి జబ్బు, అందులో మన కొత్తగూడెంలో ఎక్కువ ఉందని అంటున్నారు. దాని ముందు మీరు ఐడెంటిఫై చేయండి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళని కోరేది ఏంటంటే ఊరికి ఎక్సైజ్ డ్రగ్స్ వాడద్దు అని ఊరేగింపు కాదు, డ్రగ్స్ అలవాటు పడ్డ వాళ్ళు ఎంతమంది గుర్తించి లిస్టు తయారు చేయండి. ఫస్ట్ మొత్తం మీకు లిస్టు దొరికింది ప్రతి బస్తీలో, మీకు అధికారికంగా లేకపోయినా ఆ బస్తీలో పార్టీ కౌన్సిలర్ కార్పొరేటర్ని అక్కడ పెద్దలు అడిగితే వాళ్ళు డైరెక్ట్గా చెప్పలేకపోయినా ఇండైరెక్ట్ చెప్తారు, పలానా వాళ్ళు కొద్ది అలవాటు ఉందని. వాళ్ళు కౌన్సిలింగ్ చేయండి ఫస్ట్. అట్లే డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళు ఎవరో, వాడు నా మనిషి అయినా ఇంకో మనిషి అయినా మంత్రులు అయినా సరే, సప్లై చేసేవాడిని మాత్రం వెరీ స్ట్రిక్ట్గా వాళ్ళని పనిష్ చేయాలి. డ్రగ్స్ సప్లై నేను కూడా పోలీసులు ఇప్పుడే చెప్తున్నాను, నాకు తెలిసి నేను ఎప్పుడు కూడా ఈ డ్రగ్స్ ఇటువంటి వాటిలో వాళ్ళని వదలమని నేను ఎప్పుడు చెప్పలేదు. కాకపోతే గుణంబాలు ఇటువంటి నేను చెప్తాను, కానీ డ్రగ్స్ భయంకరం. గుణంబాలు తెలియదు, ఇక గ్రామాల్లో బాబు దాని మీద బతికేవాళ్ళు కొంతమంది వృత్తి అయిపోయింది, బెల్ట్ షాప్లు అది వృత్తి అయిపోయింది. కానీ అది కూడా కంట్రోల్ చేయాలి, మీ బాధ్యత. అది కూడా బెల్ట్ చేయాలంటే గవర్నమెంటే బెల్ట్ షాప్ ఎంత అమ్ముతున్నారు, మీ ఆదాయం మీరు బాగా ఆదాయం సమకూరిస్తే మీకు మార్కులు ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ ఇస్తారు. బాగా ఆదాయం రావాలంటే ఏం చేయాలి, వీళ్ళు దానికి బెల్ట్ షాపులు పెట్టి అది కొంతమంది దాని మీద ఆధారపడేట్టుగా చేస్తారు. ఆ బెల్ట్ షాప్ ద్వారా ఎక్కువ అమ్మేస్తున్నారు, ఎక్కువ తాగిపెడుతున్నారు, అది జరుగుతున్న పరిస్థితి. సరే ఉన్న మేరకు గవర్నమెంట్ ఆదేశాలు ఉన్నప్పుడు అది వేరే సంగతి, కానీ సాధ్యం లేదు, తప్పు లేకుండా వాళ్ళు కూడా చేయాలి. అదే పద్ధతిలో వైద్యం ఉందండి. వైద్యానికి సంబంధించి మన గ్రామాల్లో మనం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఆ ఆరోగ్య కేంద్రాలని అది ఒక నిజంగా ఆర్ఎంపీ డాక్టర్లు ఉంటారు, ఆర్ఎంపీ డాక్టర్ మీద నమ్మకంతో ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తారు చాలా మంది. గ్రామంలో ఉన్న ప్రాథమిక వైద్య ఉన్న డాక్టర్ అక్కడ ప్రజల అభిమానం సంపాదించాలి, అంత అతను ఆ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు మా డాక్టర్ మాకు ఉండాలని ప్రజలు కోరుకోవాలి. అంతగా పనిచేస్తే సగం వైద్యం అక్కడ పరిష్కారం అయింది. ఇదంతా ఖర్చు లేని పని. అదే పద్ధతిలో ఆర్టీసీ సరే ఆర్టీసీ బాగా పడుతున్నాను, ఏదో జరుగుతూ ఉంది. కానీ అది వీళ్ళ చేతుల్లో లేదు, అది పైన చేతుల్లో కొత్త బస్ అంటూ కానీ. అలాగే మిషన్ భగీరథ, ఇది ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈ మిషన్ భగీరథ నేను గణేష్ చెప్పారు కాదు, చాలా మంది తెలుసు, అధికారులకు తెలుసు. అధికారులు నేను బాగా తెచ్చుకుంటా ఉంటాను, వాళ్ళ సెలవు అనేది ఏం లేదు. నాకు ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు పిలుస్తా, వాళ్ళు ఆదివారాలు పిలుస్తా, పండుగలప్పుడు పిలుస్తా. మళ్ళీ ఎవరో గుర్తు చేస్తారు, ఇవాళ రేపు ఆదివారం సార్ బాగుండదు, పండుగలు బాగుండదు అన్నప్పుడు మళ్ళీ వద్దులే అని చెప్తాను నేను. అంటే పోయి మా ఆఫీస్లో క్యాంప్ ఆఫీసులో జనం కూర్చున్నా సరే ముందు ఏడు ప్రాధాన్యత ఇచ్చి గంటల దగ్గర దగ్గర కూర్చుంటా. ఎందుకు కూర్చుంటా? సరదా కోసం కాదు, అసలు ఏం జరుగుతుంది, వీళ్ళు పని చేస్తున్నారా లేదా, ఇంకా మనకి ఎన్ని నిధులు కావాలి, ఇంకా ఎన్ని అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు మున్సిపాలిటీ ఉంది, ఇంకా కొత్త రోడ్లు ఏంటి, దాని బడ్జెట్ ఎంత, ఎక్కడి నుంచి రావాలి డబ్బు, అట్లే గ్రామాలకు పోతే లిస్ట్ తయారు చేపిస్తున్నాం. మొత్తం ఇంకా ఒక మండలం 1,70,000 మండలం. ఇంకా ఇప్పుడు 4